హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కువైట్లోని ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అప్డేట్స్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ని లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీరు లైక్ ఇచ్చారంటే మన వీడియోస్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లైక్ చేయకుంటే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేసినాము. ఆ ఛానల్ నేమ్ వచ్చి జీకేబీ డైలీ లైఫ్ అని ఉంటుంది. ఆ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ముఖ్యాంశాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఎవరికైనా కువైట్లో ఫింగర్స్ పడితే వేరే దేశాలకు వెళ్ళే అవకాశం ఉండేది ఇప్పటి వరకు. అంటే కువైట్లో పారిపోయిన వాళ్ళు కావచ్చు, ఆకామాలు రిన్యూల్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదో విధంగా ఫింగర్లు వేసుకొని వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ దుబాయ్ కానీ, మస్కట్ కానీ, సౌదీ కానీ, ఖత్తర్ కానీ అక్కడికి వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. ఇక్కడ నుండి కువైట్లో ఎవరికైనా ఫింగర్లు పడినాయంటే కనుక వాళ్ళు దుబాయ్ వెళ్ళే అవకాశం లేకుండా కువైట్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకునింది. అంటే కువైట్ గవర్నమెంట్ ఇక్కడ డేటాను అంతా కూడా దుబాయ్ గవర్నమెంట్కి షేర్ చేసింది. ఇక్కడ ఎవరికైతే ఫింగర్లు పడి ఉంటాయో వీళ్ళ డేటాను అంతా దుబాయ్ గవర్నమెంట్కి షేర్ చేసింది. దుబాయ్లో ఎవరికైతే ఫింగర్లు పడి ఉంటాయో ఆ డేటాను అంతా కువైట్కి షేర్ చేసింది. దుబాయ్లో ఫింగర్లు పడిన వాళ్ళు కువైట్కి రాలేరు, కువైట్లో ఫింగర్లు పడిన వాళ్ళు దుబాయ్ వెళ్ళలేరు. ఆ విధంగా కువైట్ గవర్నమెంట్ అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. దుబాయ్ ఒకటే కాదు, ప్రతి దేశానికి కూడా వెళ్లకుండా చేసే అవకాశం అయితే ఉంది. ఈ జీసీసీ కంట్రీస్ అనేవి ఉన్నాయి కదా, కువైట్, సౌదీ, మస్కట్, ఖత్తర్, దుబాయ్, ఈ జీసీసీ కంట్రీస్కి ఎక్కడికి వెళ్లకుండా వీళ్ళు అక్కడ డేటాను ఇక్కడికి షేర్ చేస్తారు, ఇక్కడ డేటాను ఆ గవర్నమెంట్కి షేర్ చేస్తారు. ఆ విధంగా షేర్ చేసుకొని ఈ గల్ఫ్ కంట్రీలలో ఏ కంట్రీకి వెళ్లకుండా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ గవర్నమెంట్. చాలా చాలా కఠినమైన చర్య అనుకోవాలి ఇది. కువైట్కి వచ్చిన తర్వాత ఇళ్లలో టార్చర్ పడలేక చాలా మంది పారిపోతూ ఉంటారు. కొందరు కావాల్సిగలా కువైట్ వాళ్ళ అకామాలు క్యాన్సిల్ చేసేస్తారు, డబ్బులు తీసుకొని చాలామంది క్యాన్సిల్ చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళు పాపం ఏ తప్పు చేయకపోయినా కూడా ఫింగర్లు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా వేరే దేశానికైనా వెళ్దాంలని ఒక ఆశ అనేది ఉండేది. ఇకపైన అలాంటి ఆశ లేకుండా ఇక్కడ గవర్నమెంట్ అనేది చాలా కఠినంగా చర్యలు అయితే తీసుకుంటా ఉంది. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా సరే కొత్తగా గల్ఫ్ కంట్రీస్కి రావాలనుకుంటే మీరు వచ్చే ఇల్లు అయినా, కంపెనీ అయినా, ఏదైనా సరే అది ఎలాంటిది ఏంటి అనేది 1-2 సార్లు తెలుసుకొని మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా చాలా మంచిది. ఇంకా రెండో అప్డేట్ వచ్చి కువైట్లో మన భారతీయునికి ఉరిశిక్ష అమలు చేయడం అయితే జరిగింది. ఎందుకు ఉరిశిక్ష అమలు చేసిందంటే ప్రతిరోజు తరచుగా వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవల వల్ల వాళ్ళ భార్యని ఇతను సుత్తితో 3-4 సార్లు తలపైన బలంగా కొట్టడం వల్ల అతని భార్య స్పాట్లోనే చనిపోయింది. ఆ తర్వాత అతను నేరం ఒప్పుకోవడం జరిగింది. అందువల్ల అతనికి ఇక్కడ గవర్నమెంట్ ఉరిశిక్ష అయితే అమలు చేసింది. అంటే వాళ్ళు ఇక్కడ ఇద్దరు జాబ్ చేసుకునే వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూడా కువైట్లో జాబ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళు తెచ్చే వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని ఇద్దరం కూడా షేర్ చేసుకోవాలి, సమంగా డబ్బులు అనేటివి షేర్ చేయాలని భార్య రోజు గొడవ చేయడంతో అతను కోపం వచ్చి పక్కనే సుత్తి ఉంటే ఆ సుత్తి తీసుకొని 3-4 సార్లు బలంగా ఆమె తలపైన కొట్టడం, ఆమె అక్కడే చనిపోవడం అయితే జరిగింది. అందువల్ల మన భారతీయునికి ఉరిశిక్ష అయితే కువైట్ గవర్నమెంట్ అమలు చేయడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ చాలా చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అనేటివి. మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. క్షణికావేశం వల్ల వాళ్ళ భార్యను అతను కోపం పైన 3 సార్లు కొట్టడము, ఆయన స్పాట్లో చనిపోవడము, అతని ప్రాణాల మీదకి కూడా తెచ్చుకోవడం అయితే జరిగింది. మన ఇండియా మాదిరి కాదు, ఇక్కడ గవర్నమెంట్ చాలా కఠినంగా శిక్షలు అయితే అమలు చేస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కూడా చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా పనులు చేసుకొని మన దేశానికి మనం క్షేమంగా అయితే చేరుకోవాలి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొత్తగా ఇంకో ఛానల్ స్టార్ట్ చేసినాం. ఆ ఛానల్ లింక్ కింద ఇస్తున్న డిస్క్రిప్షన్లో. అందరూ కూడా లైక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చి జీకేబీ డైలీ లైఫ్ అని ఉంటుంది. ఓకే, అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.